అందరికీ జై శ్రీ గణేష. ఇక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి దగ్గర మళ్ళీ ఒకసారి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ అయితే వచ్చేసాను. నేను మొత్తం అప్డేట్ అయితే కవర్ చేస్తున్నా. షెడ్ పని అయితే కొంచెం మైనర్గా జరిగింది, అది చూపిస్తా. చలో ఈరోజు చూద్దాం ఏం అప్డేట్ ఉందో. చలో ఇక మనకు మార్నింగ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బేస్కి సంబంధించిన వర్క్స్ అయితే ముంగట జరుగుతుంది. జాలీ టైప్ అయితే కొట్టేస్తారు మనకు చూసుకున్నట్లయితే. ఇంకా మన షెడ్ వర్క్ ఎక్కడ వరకు వచ్చిందంటే మనకు మొత్తం అడ్డంగా అయితే కట్టెలు కొట్టేసారు. ఇక్కడైతే ఒక కట్టె కొట్టారు, ఎందుకంటే మనకు నిలబడడానికైతే బేస్ అన్నమాట. నిలబడి మనకు వెల్డింగ్ చేయడానికైతే బేస్ కోసం ఇట్లా అయితే కట్టె కొట్టేసారు. ఇక మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గజ్జలమ్మ తల్లి దగ్గర అయితే మొత్తం బేస్ అయితే తయారు చేసేసారు. కింద అడ్డంగా కానివ్వండి మొత్తం జాలీలు అయితే మనకు ఐరన్ రాడ్స్ అయితే మొత్తం కొట్టేసారు. ఇక్కడ కూడా మొత్తం షెడ్ వర్క్స్ అయితే కంప్లీట్ గా ఆయనకి వచ్చినాయి. ఇక్కడ చూసుకున్నట్లే ఈ అడ్డంగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మొత్తం మనకు వర్క్స్ అయితే జరిగినాయి. ఇక మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మన హయగ్రీవ స్వామి కోసం అయితే బేస్ తయారు చేస్తున్నారు. కొంచెం అయితే వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇది ఇంకా పూర్తి కాలేదు. బేస్ వర్క్స్ అయితే కింద జరుగుతుంది. చూసుకోండి, మనకు రేకులు తేవడం అయితే జరిగింది. మొత్తం రేకులు ఐరన్ రేకులు అయితే తెచ్చేసారు. మనకు పైన షెడ్ కోసం అయితే ఐరన్ రేకులు అయితే వచ్చేసినాయి. ఈ రోజు అయితే మొత్తం షెడ్ అయితే కవర్ చేస్తారు. దాని తర్వాత అయితే మన వినాయకునికి అయితే మొత్తం పై దాకా అయితే షెడ్ కట్టేసి దాని తర్వాత పైన కూడా రేకులు అయితే వేసేస్తారు. మన వర్కర్స్ అయితే ఇప్పుడు టీ బ్రేక్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత వైర్స్ అయితే షెడ్ వర్క్స్ అయితే షురు అయితే అయిపోతాయి. ఇక్కడ వెల్డ్ అయితే జరుగుతుంది. మనకు నిన్నటి దాకా అయితే ఇది లేకుండే, ఇదైతే తయారు చేసి సైడ్ కి పెట్టేసిర్రు. ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ అయితే అటాచ్ చేసిర్రు, దీని ద్వారా అయితే అటాచ్ చేసిర్రు. చూసుకోండి, ఇక ఎందుకు అది కటింగ్ అయితే చేస్తుర్రు. మొత్తం ఇవి అయితే రిమూవ్ చేసేసి దాని తర్వాత అటాచ్ చేస్తారనమాట. ఇదైతే కొత్త పార్ట్ అనమాట. కొంచెం ముంగట అయితే జరిపిర్రు, బహుశా అడ్జస్ట్ కాలేమో, మళ్ళీ ఒకసారి అయితే కటింగ్ చేసి పెడుతుర్రు అనుకుంటా. ఇక బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇక నెక్స్ట్ మనకు వినాయకుడే తయారు చేయాలి. వినాయకుడు లెగ్స్, కాళ్ళు ఇవన్నీ అయితే తయారు చేస్తారనమాట. అప్పుడైతే మనకు ఈ బ్యాక్ సైడ్ అయితే తయారు చేస్తారు. మీకు తెలిసే ఉంటది, మనకు లాస్ట్ ఇయర్ వీడియోస్ ఎవరైనా చూసి ఉంటే మన అందరికైతే తెలిసే ఉంటుంది. మన వినాయకుడి ప్రతి ఒక్క పార్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే తయారయ్యి ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనకు పైన పెట్టడం జరుగుతుంది. అది మనకు వెల్డింగ్ వర్క్స్ ఒక 1 month అయితే జరుగుతాయి. మొత్తం వెల్డింగ్ మంత్స్ ఇంకో 1 month అయితే వస్తుంది. దాని తర్వాత మట్టి వర్క్స్ వస్తాయి, పెయింటింగ్ వర్క్స్ అయితే లాస్ట్ 10 days లో అయితే మనకు పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉంటారు, పోయిన సంవత్సరం మేము ప్రతి ఒక్క డే ప్రతి ఒక్క అప్డేట్ అయితే కవర్ చేసినాం. ఈసారి కూడా మనం అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే కవర్ చేస్తున్నాం అన్నమాట. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని తొందరగా బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. మన ఛానల్ మీద ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. ఇక మన వర్కర్స్ అయితే టీ బ్రేక్ తీసుకుర్రు. ఇక పని అయితే షురూ చేసేసారు. ఇక మొత్తం ఎనర్జీ అయితే వచ్చేసింది. డైరెక్ట్ పని అయితే స్టార్ట్ అయిపోతుంది. మొత్తం చక్కలు కొట్టేసి మన షెడ్కి అయితే పని అయితే షురూ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కట్టెలు అయితే తీసి పక్కనైతే పెట్టేస్తున్నారు. ఇదైతే కట్టింగ్ చేసి పైన అయితే మనకు షెడ్ కట్టడానికి పనికి వస్తాయి. ఇక ఇక్కడ ఏదో జరుగుతుంది పని. ఇక మైనర్ పనులు అయితే జరుగుతున్నాయి. మన బేస్ కి సంబంధించిన చిన్న చిన్న పనులు, చిన్న చిన్న వెల్డింగ్స్ అయితే ఇక్కడ మన వర్కర్స్ అయితే చేస్తుర్రు. కాదు, ఈ అన్న అయితే నైట్ లో డ్యూటీ చేస్తుండంట. కొంచెం లైక్ కొట్టేసేయండి అన్న కోసం. ఈ ఓవరాల్ ఈ మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఇక్కడైతే షెడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక మన వర్కర్స్ అయితే కట్టెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వర్క్స్ అయితే ఇక్కడ నుంచి అయితే షురూ అవుతాయి. మనకు రైట్ సైడ్ మన హయగ్రీవ స్వామి దగ్గర అయితే పైన షెడ్ లెక్క అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇక రేకులు అయితే పెట్టేస్తారు.
ఇక మన వినాయకునికి కూడా షెడ్ కట్టడం షురు అవుతుంది ఈరోజు సాయంత్రం, లేకుంటే రేపు సాయంత్రం వరకు అయితే మొత్తం షెడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది కట్టెలతోని. దాని తర్వాత రేకులు అయితే మనకు పెట్టడం జరుగుతుంది. ఇక మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఇక చూసుకోండి, మన ఈవినింగ్ అప్డేట్ కూడా వస్తుంది. అందరికీ జై శ్రీ గణేశ.